సర్వోన్నతుడువు మహోన్నతుడువు కృపాసత్య సంపూర్ణుడైన పరలోకమందున్న దేవ యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి భయంకరమైన వర్షాలు వరదలు నాయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నటువంటి యొక్క సందర్భాల్లో మేమైతే క్షేమముగా ఉండి మీ యొక్క సన్నిధులు గడపడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాటలు పాడుతూ మీ నామాన్ని ఎప్పటి వరకు మహింపరిచినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలను అయినా ఈ సమయంలో దివ్యమైన సంగతులతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనందరికీ ఆరోగ్యంనిచ్చి ఆయుష్ని ఇచ్చి మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ఈ భూమి మీద మనందరినీ బ్రతికిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారన్నా మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనం వరకు మనం ఆలోచించి 46 నుండి 50 వరకు ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు మనం నేర్చుకుందామని తెలియచేయడం జరిగింది. గడిచినటువంటి వారాన మనం విన్నటువంటి విషయం ఏంటంటే, ఒక మనుష్యుని అపవిత్రాత్మ పట్టుకున్న తర్వాత అది కొంతకాలం అతన్ని శోధించిన తర్వాత అతన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేసిన తర్వాత అతన్ని వదిలి కొంత గ్యాప్ తీసుకుని వెళ్ళటం, ఈ గ్యాప్లో నీరు లేని చోటుకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకోవడం, దానికి విశ్రాంతి దొరకకపోతే నేను వదిలి వచ్చిన ఇంటికి మరలా రావాలనుకుని అది వచ్చి చూసేసరికి అది ఎవరినైతే విడిచి వెళ్ళిందో ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండు చూసి నా ప్లేస్ నాకే ఉందని సంతోషంతో మరలా వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను తీసుకుని ఆ ఇంట్లోనికి వచ్చి కాపురం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు అంటే మనం నివాసం ఉండేటటువంటి ఇల్లు కాదు, కానీ మానవుని దేహమే అది దురాత్మకైనా దేవునికైనా ఆవాసం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. దేహం అనేటటువంటి ఆలయంలో నేను ఉండాలనుకుంటున్నాను. మీ దేహము దేవుని ఆలయము, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయము. ఈ వాక్యాలన్నీ మనం చదువుకుంటున్నాం. దేవుడు ఎలా అయితే మానవుని హృదయంలో ఉండాలనుకుంటున్నాడో సేమ్ అపవాది యొక్క ఆలోచన కూడా అదే. అయితే అపవాది అనగా దెయ్యంతో గనక మనం ఆవాసం చేస్తే, మనలో అది నివాసం ఉండి అదే మనం గనక కలిసి ఉంటే గనుక మన భక్తి జీవితాలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు 7+1 డెవిల్స్ అనేటటువంటి ఒక టైటిల్తో మీకు కనబడుతుంది. మరలా ఒకసారి చూడాలని కోరుతూ ఉన్నాను. రైట్. 46వ వచనం, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. సందర్భాన్ని మరల చదువుతాం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఎవరు? యేసువారు. జన సమూహాలు అంటే ఆనాడు ఆయనను చూడడానికి కొందరు స్వస్థతల కొరకు, మరికొందరు దెయ్యాలను వదిలించుకోవడానికి, మరికొందరు చేప ముక్కల కొరకు, మరికొందరు రొట్టె ముక్కల కొరకు, మరికొందరు ఆయనను చూడాలని
ఈ విధంగా రకరకాల ఆలోచనలతో ఆయన యొద్దకు వచ్చేవారు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఎంతమంది ఉన్నారట? జన సమూహములు. ఇప్పుడు మనం ఉన్నాం ఒక 50 మంది, ఇది ఒక సమూహం అనుకుంటే కనుక, అలాగ తండోపతండోలుగా వందల మంది, వేల మంది ఆయనను వెంబడించడం, ఆయనను చూడాలని కోరుకోవడం, ఆయన ఉన్నటువంటి చోటుకు వెళ్ళి నిలబడడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. వీటినన్నిటిని మనం జన సమూహాలు అన్నారు. అంటే చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారన్నమాట. యేసుక్రీస్తు వారు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఈ లోపల ఆ సందర్భంలో ఎవరు వచ్చారు అక్కడికి? ఆయన తల్లి. ఎవరామె? మరియ గారు. ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. ఈ 46వ వచనం ముందు చూడండి. ఈ 46వ వచనం ఇటు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవేతరులను కూడా మొత్తానికి ఒక సందిగ్ధంలో పడేసినటువంటి వచనం. ఇక్కడ ఆయన తల్లి, ఆయన సహోదరులు అనేటటువంటి సందర్భాన్ని కనబడుతుంది. అది అలాగే చూడండి. ఆయన తల్లి, ఆయన సహోదరులు అన్నారు. ఎవరా సహోదరులు? ఎందుకని ఆయన సహోదరులు ఎవరు? ఇక లేరు. అందులో దూరినట్టుంది, మీలో కూడా దూరింది వచ్చి. ఎవరు వచ్చారు ఆయనతో మాట్లాడడానికి? ఆయన దగ్గర ఆల్రెడీ జన సమూహాలు ఉన్నారు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, యాజకులు, లేవీయులు, యూదులు, ఇజ్రాయేలీలు కుటుంబాల వారు, రోగాలు స్వస్థత పొందుకోవడానికి వచ్చిన వారు, దెయ్యాలను వదిలించుకోవడానికి వచ్చిన వారు. జన సమూహాలు అంటే ఇంకా ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ సముద్రం దాటి, ఈ సముద్రం దాటి అనేక వేల మంది అక్కడ వచ్చేసారు. ఇంతమంది జనాల మధ్యలో ఆయన తల్లిగారు కూడా వచ్చారట. ఎవరమే? మరియ గారు. వారు ఆ తల్లితో పాటుగా ఇంకెవరు వచ్చారట? సహోదరులు కూడా వచ్చారట. ఎవరు వీరు అని అడుగుతున్నా. ఈ సహోదరులు ఎవరు చెప్పాలి? ఈ సహోదరులు ఎవరు? అసలు సహోదరులు అంటే ఎవరు? ఆల్రెడీ మరియ గారికి, అంటే యేసును కనిన తర్వాత మరియ గారికి సంతానం ఉన్నారా అని 2 భాగాలు మాట్లాడారు. ఒక సంవత్సరం క్రితం మరలా ఇజ్రాయేల్ దేశంలో ఇక యేసుక్రీస్తు వారు నడిచినటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఉంటూ ఎంతో చారిత్రకమైన ఆధారాలు, డాక్టరేట్ పొంది క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి అనేకమైన ఆధారాలు ఇచ్చేటటువంటి ఒక దైవజనుడు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీకు షేర్ చేశాను. అసలు యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు అని ఈరోజు బోధించేటటువంటి బోధకులు ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా క్రైస్తవ్యంలో 90% మంది ఉన్నారు. క్రైస్తవ్యంలో 90% మంది ఉన్నారు. ఎవరున్నారని? అదే అన్న పులు అనుకుంటున్నారు ఏంటి? కొట్టాడు దాన్ని సింహం అనుకుని భయపడి చూస్తున్నారు ఏంటి? ఎవరున్నారని నమ్ముతూ ఉన్నారు? సహోదరులు. సహోదరులు అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు అంటే మరియ గారికి, యోసేపు గారికి పుట్టినటువంటి వారు, యేసును కనిన తరువాత ఇంకా బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు అని నమ్మేటటువంటి వారు చాలామంది ఉన్నారట. ఉన్నారా? ఎంతమంది? అసలు క్రైస్తవ్యంలో ఈరోజు అనేక మంది, వేల మంది, లక్షల మంది యేసును కనిన తర్వాత మరియ గారికి లేక యోసేపు గారికి సంతానం ఉన్నారు. వాళ్ళ ఓనర్ గారు రాలేదా? దాని ఓనర్ గారు అది ఎవరి మాట వింటలేదు.
ఆ వెనక్కి వెళ్ళి ఒక జీపురు గడ తెచ్చి 2 ఎత్తే వెళ్తుంది అది. ఏదో చూస్తున్నారు దాన్ని. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు అని బోధించేటటువంటి సేవకులు, విని నమ్మేటటువంటి విశ్వాసులు, తర్వాత ప్రకటించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అసలు ఇది ఎంత విచిత్రం అంటే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి 100 మంది పాస్టర్లు ఉన్నారు అనుకుందాం, ఈ 100 మందికి తెలియదు. 100కి 100 మందికి తెలియదు. 1000 మంది పాస్టర్లు ఉంటే 1000 మందికి తెలియదు. 1,00,000 మంది పాస్టర్లు ఉంటే 1,00,000 మందికి తెలియదు. 1 కోటిలో ఓ 10 మందికి తెలిసేమో. అలా ఉన్నారు జనాలు. యేసును కనిన తర్వాత మరియ గారికి పిల్లలు ఉన్నారు అని నమ్ముతూ ఉన్నారు. సేవకులు కూడా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. నేను మీకు సహోదరునేనా? మీరు నాకు సోదరులు, అదే సహోదరులు సోదరిమణులేనా? అంటే మనమందరం ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలమా? కాదుగా. చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు అన్నయ్య అనే తమ్ముడని పిలుచుకుంటారు. రక్త సంబంధం అండి, మా ఇంటి పేరు వాళ్ళండి అంటారు. తర్వాత క్యాస్ట్ ఉంది. ఇలాగ మొత్తం అందరూ కూడా ఒక డ్యూటీ చేసేటటువంటి చోట, ఉద్యోగం చేసే చోట అక్కని, చెల్లని, అన్నని, తమ్ముడని పిలుచుకుంటారు. అలాగని వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంటే కాదు. అలాగని రక్త సంబంధం కూడా ఉందంటే లేదు. కొన్ని సందర్భాల్లో రక్త సంబంధం ఉంటుంది, మరి కొన్ని సందర్భాల్లో రక్త సంబంధం కూడా ఉండదు. అలాగా అసలు యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఇంకా పిల్లలు ఉన్నారని మేధావులు బోధించడం చాలా బాధాకరమైన సందర్భం అది. అనేక మంది ఈరోజు కూడా ఇంకా యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు అని బోధించేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సహోదరులను రాశారు కదా. సరే, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కింద 2 వీడియోస్ లింక్ అనేది పెట్టాలి. యేసును కనిన తర్వాత మరియ గారికి పిల్లలు ఉన్నారా లేదా అని ఒకసారి మీరు కూడా చూడండి. చాలా విషయాలు, చారిత్రకమైన విషయాలు అందరూ మాట్లాడాను కనుక ఇంకొకసారి చూసే ప్రయత్నం చేయండి. 2 వీడియోలు కూడా అవి చూసిన తర్వాత మరలా ఈ వీడియో కూడా చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. అంటే మరి సహోదరులు అంటే ఎవరు వచ్చారట? యేసుక్రీస్తుకి అయితే తమ్ముళ్ళు లేరు. కొంతమంది అక్కలు కూడా ఉన్నారు, అన్నయ్యలు కూడా ఉన్నారని చెప్పారు. ఇది ఇంకా దారుణం. అది యేసుక్రీస్తు వారికి అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఉంటే ఆయన అందరిలో ఒకటిగా కలిపేయచ్చు. అందరితో సమానంగా, అందరిలో ఒకటిగా, పెద్ద పట్టించుకునే పని లేదు. ఆయన సృష్టికర్త. ఆయనకంటూ బోల్డన్న ఆలోచనలు, ప్రణాళిక చాలా ఉంటాయండి. కాబట్టి ఆ 2 వీడియోలు చూడండి. ఇక్కడ సహోదరులు అంటే ఎవరు మరి? మరియ గారికి చెల్లెళ్ళు, పిల్లలు. ఇంకా మరియ పేరుతో ఇంకా మరియ కానీ, మార్త కానీ, సలోమి కానీ వీళ్ళందరూ మనకి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనడం, ఆదివారం తెల్లవారుజామునే సమాధి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ మనకు కనబడతాయి. వాళ్ళందరూ ఎవరంటే అక్క చెల్లెమ్మల పిల్లలు, మరియ గారికి సంబంధించి. అంతే తప్ప యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినోళ్ళు అయితే కాదు, పుట్టలేదు, పుట్టకూడదు. అది దైవ నియమానికి విరుద్ధమైనటువంటి కార్యం. యోసేపు గారు ఎలా ఉన్నారు, మరియ గారు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ముందే, పెళ్ళికి ముందే దేవదూత ద్వారా దేవుడే వాళ్ళు ఎలా ఉండాలో ఏంటి వాళ్ళ సందర్భాలన్నీ కూడా చెప్పారు. కనుక ఇక సహోదరులంటే ఎవరో వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు అని మీరెప్పుడు భావించడానికి వీల్లేదు. అసలు ఎప్పుడు కూడా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన తర్వాత సంతానం ఉన్నది అంటే అది రాంగ్ డాక్ట్రిన్, అది కరెక్ట్ కాదు, అది సత్యం కాదు. అది ఇక వీళ్ళు వచ్చారట. వచ్చి
ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నారు. ఆయనతో మాట్లాడగోరుచు అంటే వెయిట్ చేస్తున్నారన్నమాట. ఎవరి కోసం? ఈయనతో మాట్లాడడానికి వెలుపల వెయిట్ చేయడం ఎందుకు? లోపలికి వచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. ఆయన ఒంటరిగా లేడు, ఒక 10 మంది 20 మంది కూడా కాదు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, వేలాది మంది ఉన్నారు. ఈ వేలాది మందిలో వీళ్ళందరినీ తోసుకుని వెళ్ళటం కానీ కంట్రోల్ చేసుకుని వెళ్ళటం కానీ అంత జరిగే పని కాదు. ఇప్పుడు ఒక సీఎం గారు బయటకు వచ్చారు, ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన చూడాలని చాలామంది వస్తారు, ఆయన చూడడానికి చాలామంది వస్తారు. అన్ని వేల మందిలో, అన్ని లక్షల మందిలో వెళ్ళిపోయి ఆయన కలవటం, ఆయన మాట్లాడేయడం అంత ఈజీగా జరిగే పనైనది? అంత ఈజీ ప్రాసెస్ కాదు కదా. అలాగే ఒక సీఎంని కలవడమే ఇంత కష్టమైతే, ఆయన సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, భూమి మీదకి వచ్చి ఎన్నో కార్యాలు చేస్తున్నటువంటి మహానుభావుడైన ఆయనను చూడాలని అందరూ అనుకుంటారు. అలాగే వచ్చారు కూడా. సహోదరులు రావడం అంటే వారి యొక్క బంధువులని మనం అర్థం చేసుకోవాలి. రైట్. వెలుపల నిలిచి ఉన్నారు. 47. ఇదిగో ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఒక ఆయన వచ్చాడట, కబుర్రు పట్టుకొచ్చాడు. మీరు కూడా చర్చికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు వెనకాల వచ్చి మిమ్మల్ని లేపుతారు కదా. మీ ఆయన వచ్చాడు, మీ కొడుకు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చాడు, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు అని లేపితే వెంటనే మనం బైబిల్ అలా పడేసి పరిగెట్టిపోతాం కదా. అలాగా ఈడెవడో వచ్చాడు కవరెట్టుకుని మొత్తానికి వచ్చి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారంటే బయట వెయిట్ చేస్తున్నారు అని ఆయనతో చెప్పాడట. నీ తల్లి నీ సహోదరులు. ఇక్కడ కూడా వీళ్ళకి బలు వెలగలేదు. ఎందుకు? తల్లి వచ్చింది, సహోదరులు వచ్చారు. తండ్రిడి? తల్లి వచ్చింది కొడుకుని చూడడానికి, సహోదరులు వచ్చారు. సరే, మరి తండ్రిడి? దీనికి వీళ్ళు చెప్పిన కథ ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి అసలు ఆయన గర్భాన్ని పడినప్పటి నుండి మరియ గారికి, యోసేపు గారికి బోల్డన్ని అవమానాలు, తలవంపులు. జనాలందరూ కూడా ఆయన పుట్టినందుకు వీళ్ళు అవమానించడం. ఈయన పెద్దోడైనప్పుడు ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో తండ్రిని పట్టించుకోకపోవడం. కాబట్టి అతను చెప్పినటువంటి మాటలకి తండ్రి నొచ్చుకోవటం, బాధపడడం, ఇవన్నీ కూడా యోసేపు గారిని చాలా బాధ పెట్టాయి. కాబట్టి ఇక పట్టించుకోవడం మానేసాడు. ఎవరట? యోసేపు గారు. ఎవరినట? యేసు వారిని పట్టించుకోవడం మానేసాడు. కాబట్టి ఇప్పుడు యేసు మీద ఎవరి కోపం ఉంది? యోసేపు గారి కోపం. అరే, సృష్టికర్తని నీ గర్భాన పుడుతున్నాడు, మీ వంశంలో పుడుతున్నాడు అని మరియ గారికి చెప్పినటువంటి దేవదూత యోసేపు గారికి చెప్పలేదా? ఇప్పుడు సృష్టికర్త మీద యోసేపు కోపగించుకున్నాడా? తెలియదా యోసేపుకి యేసు ఎవరో తెలియదా? మరి ఎక్కడైనా అసలు ఒక్కసారైనా కోపగించినట్టుగా, ద్వేషించినట్టుగా ఉందా బైబిల్లో? ఎక్కడ కూడా కోపడినట్టుగా కానీ ద్వేషించినట్టుగా కానీ లేదు కదా. మరి కోపగించుకున్నాడని వీళ్ళ చెప్పడం ఏంటి? వీళ్ళు ఎవరిని వెళ్ళి చూసి వచ్చారా? యోసేపు గారు వీళ్ళకి ఏమన్నా బంధువా? బాధపడ్డా వచ్చి? వీళ్ళ దగ్గర ఏమైనా బాధపడ్డాడేంటి యోసేపు వచ్చి? వీళ్ళ బంధువుగానా? కన్నీరు గార్చాడా ఏంటి వీళ్ళ ఇంటికి వచ్చి? ఏసి ఇలా చేశాడు, మరి ఇలా చేసిందని? ఏం కథల్లేరండి బాబు. బాధపడ్డాడట, కోపగించుకున్నాడట. మరి ఆ తండ్రికి కొడుక్కి మరి వీళ్ళు ఏమన్నా సర్ది చెప్పారేమో వెళ్ళి? ఆయన కోపగించుకుంటాడా? వాళ్ళ కుటుంబంలో పుడుతున్నటువంటి ఆయన ఎవరో ఆల్రెడీ దేవతో చెప్పిన తర్వాత ఎందుకు కోపగించుకుంటాడు? ఆల్రెడీ ఆయన గురించి నీతిమంతుడు అని రాయబడితే సృష్టికర్త మీద కోపగించుకుని మూతు ముడుచుకుని మాట్లాడకుండా ఉన్న ఆయన్ని నీతిమంతుడు అంటారా?
బైబిల్లో? నీతిమంతుడిని రాయించారా యోసేపు గురించి? రాయించారు కదా. అంటే సృష్టికర్త మీద కోపగించుకున్నందుకు నీతిమంతుడు అయ్యాడా ఏంటి? పోను కోపం ఉంటే మహా ఎంతకాలం ఉంటుంది? జీవితకాలం కోపమా అది? అసలు యోసేపు గారు లేరండి అక్కడ. మరియా అదేవిధంగా సహోదరులు అన్నారు, అంతే తప్ప యోసేపు గారు లేరు. అసలు భూమి మీద లేరు. ఆయన భూమి మీద లేరు కాబట్టి యేసువారిని చూడడానికి రాలా. ఉంటే వస్తాడు. అవండి ఎంత అపార్థం చేసేసారో చూడండి వాక్యాన్ని. నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడడానికి వచ్చారు, వెలుపల ఉన్నారని యేసుతో చెప్పారు. ఇప్పుడు 48లో అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి ఈ వాక్యాన్ని ఇంకా అపార్థం చేసేశారు. ఈ అపార్థం చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి కొరొనకర్ సుగుణ ఎంత అపార్థం చేశాడంటే, యేసును నమ్ముకుంటే తల్లిని వదిలేయాలి, తండ్రిని వదిలేయాలి, అన్నదమ్ములను వదిలేయాలి, అక్క చెల్లెమ్మలను వదిలేయాలి, వాళ్ళని వదిలేయాలి, ఏళ్ళని వదిలేయాలి, ఫ్యామిలీని పట్టించుకోకూడదు, గాలికి వదిలేయాలి అని షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. యేసువారిని నమ్ముకుంటే తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, భార్యను, బిడ్డలను అందరిని వదిలేయాలా? మీరు వదిలేశారేంటి? యేసుని నమ్ముకుంటే ఎవరెవరిని వదలలేదుగా, అందరి ఫ్యామిలీస్ బాగున్నాయిగా, మరి వీడికి వచ్చిన నొప్పి ఏంటి? ఒకవేళ యేసును నమ్ముకుంటే వీళ్ళందరినీ వదిలేయాలనుకుంటే మరి పరిత్యాగ పత్రిక ఇవ్వద్దు అని ఆల్రెడీ పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు రాయించాడు. ఒకటి, వ్యభిచార కారణాన్ని బట్టి కాక ఇక వేరే ఏ విషయంలో కూడా భార్యను విడనాడవద్దు అని కొత్త నిబంధనలో రాయించాడు. 2, అసలు పెళ్ళికే వెళ్ళాడు ఆయన, కానా పెళ్ళికే వెళ్ళాడు. తర్వాత ఆయన చనిపోయేటటువంటి సందర్భంలో ఆ మరియ గారిని, యోహాను గారిని, నాయన ఈమె నీ తల్లి, జాగ్రత్తగా చూసుకో అని అప్పగించాడు. వదిలేయాలి కదా, మరి ఎలా అప్పగించాడు? ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక వాక్యం ఉంటుంది పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా, నీ తల్లిని తండ్రిని సన్మానింపు అని ఉంటుంది. మరి ఇవేం కనబడవా వీళ్ళకి? ఇవేం కనబడవా? దీని గురించి కూడా ఆల్రెడీ క్రీస్తు బోధల సారాంశ శీర్షిక 100 ఎపిసోడ్లు ఉంటాయి, అందులో మాట్లాడండి. ఆ వీడియో కూడా చూడండి. మనకు తెలియదండి ఏముండదు, కాకపోతే గాలి కుదిలేస్తాం అంతే. అన్నీ వింటాం, వస్తాం, వింటాం, అలా వదిలేస్తాం అంతే. అందుకనే మరలా ఆ వీడియోలన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి చూడండి. వీడు వచ్చి చెప్పాడు, ఎవడో వచ్చాడు మొత్తానికి, వీడు పని పాట లేనోడు మాట, వాక్యం మానేసి వాళ్ళు ఎవరు వచ్చారు వీళ్ళు ఎవరు వచ్చారు అన్నీ నెతుక్కునేవాడు. కాబట్టి వీడికి వాళ్ళు కనపడ్డారు, వచ్చేసాడు. నీతో మాట్లాడడానికి వచ్చారు, బయట ఎదురు చూస్తున్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అన్నాడు వచ్చి. అప్పుడు 48లో యేసువారు అంటున్నారు, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? 2 ప్రశ్నలు అడిగినోడికి. అదే చెప్పాడు కదా వచ్చి, ఆయనే అడుగుతున్నాడు ఆయన, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. ఈడి ప్రశ్నలకి సమాధానం లేదు, నోరు ఆవలించి షాక్ అయిపోయి ఉన్నాడు. ఇదేంటి, ఎంతో దూరం నుండి ఆ తల్లిగారు అంత ప్రయాసపడి యేసువారిని చూడడానికి వస్తే, ఎంతో ప్రయాసపడి ఆ సహోదరులు యేసువారిని చూడడానికి వస్తే ఈయనేమంటున్నాడు ఇప్పుడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నేనేదో పరుగు పరుగునొచ్చి అందరిలో కూడా ఈ విషయం చెప్పాను, ఇంకా చాలామంది చూశారు కానీ వాళ్ళు ఎవరో చెప్పలేదు. ఎందుకంటే నేను ఈ మాట చెప్పినందుకు నన్ను ఏమన్నా పొగుడుతాడేమో అనుకుంటే, మా అమ్మగారు వచ్చారా అనే విషయాన్ని చెప్పాడు కదా, చెప్పినందుకు ఈయన ఏమన్నా పొగుడుతాడేమో అందరిలోను. మీరు ఇంతమంది ఉన్నారు కానీ మా అమ్మగారు వస్తే ఎవరో చెప్పలేదు నాకు, ఇదిగో ఈ మహానుభావుడు చెప్పాడు అని
ఏమన్నా సన్మానం చేస్తాడు అనుకున్నాడో ఏంటో, ఈడు ఇలాగా ఆలోచించుకుని వస్తే ఈడికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయే సమాధానాన్ని ఈయన చెప్తే ఉన్నాడు, ఎవరు నా తల్లి అన్నాడు. ఇదేంటి, వీళ్ళ అమ్మగారు వచ్చారని చెప్తే ఎవరు నా తల్లి అన్నాడేంటి? వెయిట్ చేయమని చెప్పాలి, ఈయనైనా బయటికి వెళ్ళాలి, వాళ్ళనన్నా లోపలికి రమ్మనాలి. కానీ ఈయన ఏం చెప్తూ ఉన్నాడు, నా తల్లి ఎవరు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో విన్నోడికి ఎలా ఉంటుంది? షాకేనా? అసలు మనం ఇక్కడ ఉండకూడదు. ఈ విషయాలు మనం చదివేటప్పుడు వినేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతే, ఆ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతే అప్పుడు ఆ మజా ఏంటో తెలుస్తుంది. అలాగే కూర్చుని తలగైలు కింద పెట్టుకుని ఏదో వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కడికో. బైబిల్ వాక్యంలో పరకాయ ప్రవేశం చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి అసలు ఏం అర్థం కాదు. అసలు ఆ థ్రిల్ కానీ ఆ మజా కానీ ఏమీ ఉండదు. ఇది అలాగా ఈ చెవులు నాకు ఇచ్చేసి కూర్చోవడం తప్ప. ఎవరు నా తల్లి అనేటప్పటికీ వాడు ఎక్స్ప్రెషన్లు ఒకసారి మీరు ఊహించుకోవాలి. ఇన్నిన్ని కార్యాలు చేసేటటువంటి ఈ మహానుభావుడు ఇంత గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చి మీ తల్లిగారు వచ్చారని చెప్తే వెంటనే ఈయన రియాక్షన్ చూడండి. ఎవరు నా తల్లి అనేటప్పటికి వాడి రియాక్షన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. వాడు ముఖ కవలికలు ఎలా మారిపోయి ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి. మనం చాలా గొప్ప మీటింగ్లో ఉన్నామండి, చాలా పెద్ద మీటింగ్లో ఉన్నాం. ఎవరో వచ్చి చెప్పారు మనకి, అప్పుడు మనం అలా అన్నాం అనుకోండి, విన్నవాడికి ఎలా ఉంటుంది? షాక్ అయిపోతారు కదా. ఇదేంటి, ఈయన ఇంత గొప్పోడు కదా, ఇంత మంచోడు కదా, వాళ్ళ అమ్మగారి గురించి ఇలా అన్నాడేంటి? వీళ్ళ అమ్మను ప్రేమించడా? వీళ్ళ అమ్మతో మాట్లాడ్డా? వాళ్ళ అమ్మకి ఇతనికి పడదా? అంటే వాళ్ళ అమ్మని ఇంత తక్కువగా చూస్తాడా? ఇంత చులకనగా చూస్తాడా? ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయండి వెంటనే? ఒకటా రెండా? ఎన్ని ప్రశ్నలు? అసలు ఎవరు నా తల్లి అని అనడానికి కారణం వీడికి తెలియదు, వచ్చినోడికి తెలియదు. ఆయన ఎందుకు అలా అన్నాడో తెలియదు. కరుణాకర్ సుగురికి అంతకన్నా తెలియదు. ఎందుకంటే బైబిల్ పట్టుకుని ఇందులో ఉన్న వాక్యాలన్నీ తప్పుడుగా ప్రచారం చేస్తూ ఆ వ్యూస్కి వచ్చేటటువంటి డబ్బులతో ఎంజాయ్ చేసేవాడే కనుక అతనికి వాక్యం తెలియదు. ఎలా తెలుస్తుంది? వంకర మనసుతో చదివితే అన్నీ వంకరగానే కనబడతాయి. అలాగా ఎవరు నా తల్లి? ఇందులో రెండవ ప్రశ్న మరలా నా సహోదరులు ఎవరు అనే మాట యేసువారి నోట వచ్చేసరికి ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అన్నాడు. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, నా తల్లి నా సహోదరులు. ఎవరట? శిష్యులు. మరి వాళ్ళమ్మ వాళ్ళ సహోదరులు కాదా? కనలేదా? రక్త సంబంధం కాదా? ఏమండి, ఇదే మాట కనుక మనం మన వాళ్ళ పట్ల అంటే, మన వాళ్ళు మన పట్ల అంటే ఆ రోజు ఉంటుంది. ప్రపంచ యుద్ధాలు 2 తెలుసు, చూడలేదులేండి, కానీ తెలుసు హిస్టరీలో. మన రక్త సంబంధి కనుక నువ్వెవడో, నీకు నాకు సంబంధం ఏంటి, ఈ పదాలు కనుక వచ్చాయి అనుకోండి, అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో కళ్ళతో చూడాలి కదా. అమ్మాయినా నాన్నైనా, సొంత తోడబుట్టిన వాళ్ళైనా, లేదా చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలైనా, చిన్నాన్న పెదనాన్న పిల్లలైనా, మన బంధువులైనా, ఈ ఒక్క మాట అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం? పెళ్లి జరుగుతుంది, ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చారని ఎవరో కవర్ పెట్టారు, ఎవడాడు వస్తారా అని పోతే పోనీ అన్నారనుకోండి, ఈ విషయం పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ఆ వారు చూడాలి, మామూలుగా ఉండదు కదా. అదే సిచ్యువేషన్ ఇది కూడాను. ఎప్పుడైతే తల్లి వచ్చింది, వాళ్ళ సహోదరులు వచ్చారని చెప్పినా ఈయన
నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పేసరికి ఆ చెప్పినోడికి ఆ విషయాన్ని ఎవడైతే తీసుకుని వచ్చాడో వాడికైతే మొత్తానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. షాక్లో ఉన్నాడు వాడు, ఇంకా షాక్లో తేరుకోలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, తన శిష్యుల వైపు చేయి చెప్పడట. ఇలాగ చేయి చెప్పి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, నా తల్లి నా సహోదరులు అని శిష్యుల వైపు చేయి చెప్పడు. వీళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు? వీళ్ళకి ఎలా ఉంటుంది? సొంత తల్లిని, సొంత కుటుంబీకులు అంటే రక్త సంబంధికులను కూడా పక్కన పెట్టి, ఏ బంధుత్వం కూడా లేనటువంటి మమ్మలను తల్లితో సమానంగా, సహోదరులతో సమానంగా చూస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు కదా. మాట్లాడండి, ఎలా ఉంటుంది? ఒక పెద్ద సెలబ్రిటీ, అరే నా తమ్ముడు అని మిమ్మల్ని పిలిచి స్టేజ్ మీదకి పిలిచి మీ భుజం మీద చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? చిచ్చిచ్చి అంటారా? ఒక్కొక్కడైతే మొత్తం కన్నీరుగా చేసి దొల్లేసి ఆడి కాళ్ళ మీద అడిపోతాడు. నేనేంటి, ఈయనేంటి, నన్ను పిలవడం ఏంటి, నా భుజం మీద చేయడం ఏంటి, నా తమ్ముడని అందరికీ పరిచయం చేయడం ఏంటి, ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను కదా. ఇక్కడ వీళ్ళు కూడా చాలా ఆనందపడి ఉంటారు. ఆయన చేసినటువంటి కార్యాలు అన్నీ కాదు కదా, మరి తన శిష్యుల్ని ఒక సొంత తమ్ముళ్ళకి ట్రీట్ చేస్తూ ఉన్నాడు. మరి ఆనందపడతారా, బాధపడతారా? వీళ్ళు ఎంతైనా ఆనందపడతారో ఆ బయట ఉన్న వాళ్ళు ఎంతైనా దుఃఖపడతారు. వీళ్ళు అంటే శిష్యులేమో ఆనందపడతారు, బయట ఉన్నటువంటి తల్లి ఆ యొక్క బంధువులేమో దుఃఖపడతారు లేదా బాధపడతారు. ఎందుకని? ఇది వీళ్ళని ప్రేమిస్తున్నట్టుగా ఉంది, వాళ్ళనేమో ద్వేషిస్తున్నట్టుగా ఉంది. నిజానికి వాళ్ళను కూడా ద్వేషించట్లేదు ఆయన. ఆయన ఎవరిని ద్వేషించడు. ఆయన పక్కన ఒకటి తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడూను, బాడీగార్డ్ లాగా ఎనలేని ప్రేమ చూపించేస్తూ ఉన్నాడు. ఆడెవడు నీకు తెలుసు, ఎవడు? ఇస్కరియోతు యోధ. ఈడెంత తెగ మాట్లాడేస్తున్నా ఈడేంటో ఆయన తెలుసు. అలాగే ద్వేషించాడా? లేదు లేదు లేదు. మన కోసం ఎవరైనా ఒక మాట అన్నారే, అది నిజమాబద్ధమో తెలియదు, పలానా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అన్న మాట మనకు తెలిసింది అనుకోండి, మనం అలా వెళ్తూ ఉంటాం, ఆ పక్కన ఉంటారు, వాళ్ళ మీద డైలాగ్ వేస్తాం. వాళ్ళు మనం కలిసి ఏదో ఒక ఫంక్షన్లో ఉంటాం, వాళ్ళు మనం మాట్లాడుకోం, కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరినైనా వంకపెట్టి వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాం. అంటే మనల్ని వీళ్ళు ఇలా అన్నారు అని ఎవరో చెప్పారు, అది నిజమా అబద్ధమో మనకు తెలియదు. వాళ్ళు నిజంగా అన్నారా లేదా మనకు తెలియదు, మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఎవిడెన్స్ ఉందా అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు మనల్ని ఇలా అనుకుంటున్నారు, తక్కువగా అనుకుంటున్నారు, ఇలా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, లేదా ఇలా అన్యాయం చేయాలనుకుంటున్నారు, లేదా నాకు ద్రోహం చేయాలనుకుంటున్నారు అనే భావన కనుక మనకు ఏర్పడింది అనుకోండి, వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం గుచ్చుతూ ఉంటాం మాటలతో, పొడుస్తూ ఉంటాం మాటలతో, కంటి చూపుతో, మాటలతో. అక్కడ జంతువులు ఉంటే వాటిని వంకబెట్టి, పిల్లలుంటే వాళ్ళని వంకబెట్టి, లేదా ఎవరొకరుంటే వాళ్ళని వంకబెట్టి, అక్కడ జరిగేటటువంటి సందర్భాన్ని వంకబెట్టి వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా మనం ఎన్నో మాట్లాడతాం. కానీ ప్రభువు వారిని అమ్మేసుకుని అప్పగించి ఆయన చావుకు కారణమయ్యే వ్యక్తి కూడా తిరుగుతున్నాడు. ఎప్పుడైనా ఏమన్నా అన్నాడు ఆయన? అస్సలు ఏమనలేదు అని తెలియదేమో కదా. ఆల్రెడీ ముందు భాగాల్లో హృదయాంతరంగములు ఎరిగిన వాడని మనం మాట్లాడుకున్నాం. అని తెలియదు, ఎవడు అప్పగిస్తాడో తెలుసు కదా. ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదు. అంటే పక్క నుండి ఆయన ఉప్పు తింటూ ఆయన సొమ్ముతో జలసాలు చేసేవాడు, ఆయన అప్పగించేవాడు, ఆయనకి ద్రోహం చేసేవాడు పక్కనే ఉన్నా వాణ్ణి ఒక మాట అనలేదు, వాడిని ద్వేషించలేదు, దూషించలేదు. సిలువ మీద దొంగలు ఉన్నారు, వాళ్ళనే ఉన్న ద్వేషించాడు, దూషించాడా? లేదు. తర్వాత ఇజ్రాయేలీల కుటుంబాల్లో యూదులు రోమా ప్రభుత్వంతో కలిసి ఆయన చంపడానికి కుట్ర చేశారు, వాళ్ళని ఏమన్నా ద్వేషించాడా? పక్కనున్న పేతురికైనా కోపం వచ్చి కత్తి తీసి నరికేశాడు, కానీ ఆ నరికితే పడిపోని చెవిని పట్టుకొచ్చి ఈయన అతికేశాడు, కానీ ఒక్కరిని కూడా ఆయన ద్వేషించలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన పక్షపాతి కాడు కదా, ఆయన పక్షపాతి కాడు కదా, అందరినీ ప్రేమించాడు. ఆయన అందరినీ కూడా సమానంగానే చూశాడు. ఒక తండ్రి ప్రేమ ఆయనలో మనకు కనబడుతూ ఉంది. ఆ దేవుడే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇంతమందిని ప్రేమించిన ఆయన
కన్న తల్లిని, బంధువులను ద్వేషిస్తాడా? ద్వేషించడు కదా. కానీ అంటే ఈ పర్టికులర్ సందర్భాన్ని చదువుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోలేదేమో, వాళ్ళని ద్వేషించేశాడేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆయన ఎవరిని ద్వేషించలేదు. మరెందుకు ఇలా మాట్లాడాడు? అంటే ఆయన సంకల్పంలో, రక్షణ ప్రణాళికలో ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? స్వస్థతలు చేయడానికి కోసం మాత్రమే రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దొంగలు ఉన్నారు కదా, వీడియోలు చూసి దొంగలు ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చింది స్వస్థతల కోసం మాత్రమే కాదు, అందుకోసం కాదు. ఆయన స్వస్థతలు చేసే విషయంలో విసిగిపోయాడు, వేసారిపోయాడు, బాధ అనుభవించాడు. ఆయన అలాగని చేయలేదంటే చేశాడు. చేయడం కోసం మాత్రమే రాలేదు. ఆయన వచ్చింది రక్షణ ప్రణాళిక కోసం. ఆ యొక్క రక్షణ ప్రణాళికలో వీళ్ళు ఎవరు? శిష్యులు, స్త్రీలు, అనేక మంది చేరువలో ఉన్నారు. కుటుంబీకులేమో దూరంగా ఉన్నారు. ఎవరు చేరువయ్యారు, ఎవరు దూరమయ్యారు? కుటుంబీకులేమో దూరంగా ఉన్నారు. ఏ రక్త సంబంధం కాని వాళ్ళు దగ్గరయ్యారు. మరి కుటుంబానికి తెలియదేమో అండి అంటే, సరే ఎవ్వరికి తెలీదు, మరీ గారికి తెలీదా? మరీ గారికి తెలుసు కదా ఆయన ఎవరో, ఆయన పుట్టుకు కారణం ఏంటో, ఆయన ఎలా పుట్టాడో, ఆయన ఎందుకు వచ్చాడో, అసలు ఆ సందర్భాలన్నీ ఆయనకి తెలుసు కదా, ఆమెకు తెలుసు కదా. రక్త సంబంధికులే కానీ, పేరుకు రక్త సంబంధికులే కానీ వాళ్ళు రక్షణ ప్రణాళికకు దూరంగా ఉన్నారు. వీళ్ళెవరో తెలియదు. అరే రారా అంటే వచ్చేసారు, అరే రావయ్య అంటే వచ్చేసారు. వలలు వదిలేశారు, దోణులు వదిలేశారు, పడవలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ఆయనను వెంబడిస్తూ దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నారు. దేవుడు ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళు రక్షణకు దగ్గరగా ఉన్నారు, వీళ్ళ రక్షణకు దూరంగా ఉన్నారు. అందుకని అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? అరే మీరేనయ్యా అన్నాడు. అలాగని వాళ్ళు కాదా అంటే కాదని కాదు, వాళ్ళని వదిలేయాలని కాదు. చిట్ట చివరన మరణానికి ముందు కూడా ఒక దొంగని రక్షించిన ఆయన మరింతకాలంగా మరి వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు? ఆయన వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు? ఏమండి, వాళ్ళందరినీ రక్షించాలని అనుకున్నాడు. ఆయన వాళ్ళందరినీ రక్షించాలని అనుకున్నాడు తప్ప ఏ ఒక్కరిని కూడా వదిలేయాలనుకోలేదు, పోతే పోనుండి అనుకోలేదు. ఆయన తనకు అప్పగించినటువంటి, తనకి ఇవ్వబడినటువంటి పరిచర్యలో ప్రతి ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా అందరినీ కూడా కాపాడుకోవాలనుకున్నాడు. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది అదే మాట. అందరినీ కూడా కాపాడుకోవాలనుకున్నాడు ఆయన. అలాంటిది తల్లిని, రక్త సంబంధికులను పోగొట్టుకోవాలనుకుంటాడా? వాళ్ళకి అర్థం కాక పిచ్చోడు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నాడు. అరే అక్కడికి పో, వెళ్ళి నీ శిష్యుల దగ్గర చేసుకో, వెళ్ళి నీ కార్యాలన్నీ, మా కొంపకు రావద్దు నువ్వు, ఇలాంటి పనికి మనల్ని మాట్లాడారు వీళ్ళు. కానీ ఆయన ఎప్పుడు అలా అనలేదే, ఆయన ఎప్పుడు అలాగా వ్యత్యాసం చూపించలేదు. అయితే ఆయన రక్షణకు దగ్గరగా ఉన్నవారిని తల్లితోనూ సహోదరులతోనూ పోల్చి చెప్పాడు. పోలిక. రక్షణకు దూరంగా లేని వాళ్ళు ఎంతమంది ఉంటాయేంటి? రక్షణ అక్కర్లొద్దు అనుకున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని రకాల బంధుత్వాలు ఉంటాయేంటి? ఎంతమంది స్నేహితులు ఉంటాయేంటి? దేవుని పనిని ఆటంకపరిచే వాళ్ళు స్నేహితులైతే అవసరమా? దేవుని నమ్ముకోవడానికి ఆటంకం చేసేటటువంటి బంధువులు అవసరమా? దేవుని సేవను ఆటంకపరిచేటటువంటి బంధువులు కావాలా? అక్కర్లేదు. ఒంటరిగా అయినా ఉండి దేవుని కొరకు బ్రతికి పరలోకం చేరుకోవాలి తప్ప ఈ మందితో ఉండే దేవునికి దూరస్తులైపోయి నరకానికి వెళ్ళిపోవడం అదెందుకు? అది అక్కర్లేదు కదా. ఆల్రెడీ మరి యేసువారిని నమ్ముకుంటే తల్లిని తండ్రిని ద్వేషించాలా, దూషించాలనే అంశం కూడా నేను మాట్లాడాను, మీరు ఛానల్లో చూడండి. అయితే వీరిని నా సహోదరులని నా తల్లి అని ఆయన చెబుతూ, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను. ఏం చేయాలట వీళ్ళు?
పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తల్లి, సహోదరి, సహోదరుడు. తల్లి, సహోదరి, సహోదరుడు. మనం సంఘంలో ఎన్ని వరుసలతో పిలుచుకుంటాం? సంఘంలో ఎన్ని వరుసలు ఉంటాయండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్తాడు, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి పురుషుల్ని తండ్రితో సమానంగా భావించమన్నాడు. పెద్దవారైన పురుషుల్ని, పెద్దవారైనటువంటి స్త్రీలని తల్లితో సమానంగా చూడమన్నాడు. మిడిల్ ఏజ్లో ఉంటారుగా, వాళ్ళను మగవాళ్ళని అన్నయ్యలతోనూ సహోదరులతో, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి స్త్రీలను అక్కలతోనూ, చిన్నవారిని చెల్లెలతోనూ, చిన్నవారిని తమ్ములతోనూ పిలవమన్నారు. అంతే వరుసలు. తల్లి సమానం, తండ్రి సమానం, అన్న సమానం, తమ్ముడు సమానం, అక్క సమానం, చెల్లి సమానం. అంతే తప్ప ఇంకా వేరే ఏ వరుసలు కానీ ఏ వేలాకోలాలు కానీ ఇంక సంఘంలో ఉండకూడదు, లేవు అనేది వాక్యం చెప్పినటువంటి సత్యం. మనమంతా ఒకే రక్తంలో, అనగా యేసు వారి యొక్క రక్తంలో కడగబడ్డాం గనుక మనమందరం ఎవరు? సహోదరులు, సోదరీమణులు, సహోదరులు. మనందరికీ తండ్రి ఎవరు? దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నిత్యుడగు తండ్రి. మనం మాట్లాడుకున్నాం కదా, అంటే యేసు వారు ఎవరట? నిత్యుడగు తండ్రి. నీకు తండ్రి, నాకు తండ్రి. మనమందరం ఆయన రక్తంలో కడగబడినటువంటి వాళ్ళం, సహోదరులం, సోదరీమణులం. ఎవరైతే నా తండ్రి చిత్తము చొప్పున చేస్తారో, యేసువారి శిష్యులు ఎవరి చిత్తంలో ఉన్నారట? తండ్రి చిత్తంలో ఉన్నారు కనుక వాళ్ళే నాకు సహోదరులు అన్నారు. మరి ఆడవాళ్ళు ఉన్నారుగా, సోదరులు అన్నారు, సహోదరులు అన్నారు, సహోదరుడును సహోదరియు అన్నారు. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి స్త్రీలు ఉన్నారుగా, వాళ్ళేమో తల్లితో సమానం అన్నారు. ఎందుకంటే ఆయన వయసు 30, 31, 32, 33.5 అండి భూమి మీద తన జీవితం, ఈ శరీరానికి సంబంధించి. ఆయన కంటే వయసులో పెద్దవాళ్ళంతా ఈ బాంధవ్యాలతోనే, ఆయన బంధుత్వంతోనే పిలిచాడు. అంటే మనము కూడా సంఘంలో 100 వరుసలు ఉండవు. ఎవరైతే దేవుని పనిలో సహకారులుగా ఉంటారో ఆత్మీయమైన కుటుంబంగా మనం కట్టబడాలి. ఆత్మీయమైన కుటుంబం. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి పగలు, ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉండకూడదు. అవి ఏదో రక్త సంబంధికులుగా ఒకే గ్రామంలో ఒకే ఊర్లో ఉంటున్న వాళ్ళగా ఇంటి దగ్గర ఏదైనా కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నా దేవుని దగ్గరికి వచ్చేసరికి అన్నిటినీ కూడా వదులుకొని సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఒకరింటి దగ్గర ప్రేయర్ పెట్టుకున్నాం అనుకుంటే ఇంకొకరు వెళ్ళాం అంటే ఏం లేదు, మధ్యలో వంతెన లేదు, ప్రేమ లేదు. పోనీ కనీసం చర్చిలో పెట్టినా సరే వాళ్ళు పెట్టుకున్నారు కదా నేను రాను, వాళ్ళు ఏదో కృతజ్ఞతగా ఆ ప్రేయర్ పెట్టుకుని ఏమన్నా పలహారం తెచ్చారనుకో, మేము ముట్టుకోం. ఏ పాయిజన్ అది? చీమల మందా ఏంటి? పురుగుల మందా, ఎలకల మందా? మేము ముట్టుకోం, మేము తీసుకోం. అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనలో ఇవి పోవట్లేదు. అసలు మనం ఆయన్ని ప్రేమిస్తే ఇవన్నీ పోతాయండి. ఆయన ప్రేమించాలి మొట్టమొదట. ఆయన ప్రేమించి మన తోటి వారిని కూడా ప్రేమించాలి. ఈరోజు కనబడుతున్నామండి, సాయంత్రానికి ఎవరు ఉంటామో ఎవరు పోతామో ఏం తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలుసు? బ్రతికున్నంతకాలం అందరితో సమాధానం కలిగి ఉండమని చెప్పారు. గొడవలు పెట్టుకుని, పగ సాధించి, కోపతాపాలు పెట్టుకుని, కక్ష సాధించి, చచ్చిపోయి పిట్లో వేసుకుని ఏం పట్టుకెళ్తాం? మన మీద ఉన్నటువంటి ఈ వస్త్రం కూడా మనతో రాదు. యోబు గారు అంటారు, నేను దిగంబరిగా తల్లి గర్భంలో నుండి వచ్చాను భూమి మీదకి, దిగంబరిగానే వెళ్ళిపోతాను. పట్టుకెళ్ళేది ఏముందండి? మంచి, చెడు, పాపం, పుణ్యం, అవే నలుగురిలో మన కోసం మాట్లాడతాయి. అవే రేపు తీర్పులో కూడా మన కోసం చెబుతాయి. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువారు తల్లిని ద్వేషించలేదు, వచ్చినటువంటి సహోదరులను కూడా ద్వేషించలేదు. వాళ్ళు ద్వేషించారు. వాళ్ళు చాలా నంగనాచులు వాళ్ళందరూ కూడా. ఆ వచ్చినటువంటి సహోదరులు ఉన్నారే మామూలు కాదు, ఒక్కడు కూడా నాడిమైనడు కాదు. కానీ ఆయన ఏం ద్వేషించలేదు.
ఇక్కడ ఈ మాట అన్నాడు కదా ఆయన, ఇది మనసులో పెట్టుకుని వాళ్ళు ఎంత కక్ష సాధించారు తెలుసా మీకు? ఈ మాట అన్నాడు కదా ఆయన ఎందుకు అన్నాడు వీళ్ళకి తెలియదు. మమ్మల్ని ఇలా అంటాడా, 10 మందిలో అవమానం చేస్తాడా, వీళ్ళు మనలంటులే కదా. ఇలాగ ఆలోచించుకుని ఆయన మీద ఎంతో కక్ష సాధించారు. కానీ ఆయన మాత్రం కక్ష సాధించలేదు, కాపాడే ప్రయత్నమే చేశాడు. అంతే తప్ప ప్రభువారు ఆయన నమ్ముకుంటే ఎవరిని ద్వేషించాల్సినటువంటి పనేమి లేదండి. ఒక డైలాగ్ ఉంటుంది కదా, కుదిరితే నలుగురిని ప్రేమిద్దామని. పోయేదేముంది? ఏమనుందా? పోరాడితే బానిస సంఖ్యలే విడిపోతాయట. ఇంకా అంతకు మించి ఏం కాదు. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలే తప్ప. పోరాటాలు చేస్తే బానిసత్వం పోతుంది. ప్రేమిస్తే దేవుని ప్రేమ నిలబడుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తేనే ఎదుటి వారిని కూడా మనం ప్రేమించగలం. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమస్వరూపి. ప్రేమ అంటే ఆయననట. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరి ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తంలో మనల్ని మనం కడుక్కున్న తర్వాత ప్రేమించొద్దా? ప్రేమించాలి. అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. అంతే తప్ప ఎవరిని ద్వేషించే ఉద్దేశం ఆయనకి లేదు, పక్షపాత ధోరణి ఆయనకి లేదు. కానీ ఈ 46 నుండి 50 వచనాలు మొత్తం అపార్థం చేసేసారండి. తల్లిదండ్రులను ప్రేమించొద్దు అన్నాడు ఆయన, తల్లిదండ్రులు ద్వేషించమన్నాడు, సహోదరులను ద్వేషించమన్నాడు. తర్వాత ఆయనకేమో ఎవరున్నారట? ఆయన పుట్టిన తర్వాత ఇంకా మరియా యోసేపులకు పిల్లలు పుట్టారు. ఇలాగ ఒకటి కాదు, 2 కాదు, మొత్తం అసలు బైబిల్ ఎవరికి కూడా అర్థం కాలేదండి. పేరుకి బడా సేవకులుగా ఉంటూ ఈ సందర్భాలు మాట్లాడుతూ కొంతమంది పెద్ద సేవకులతో మాట్లాడినప్పుడు నవ్వొచ్చింది. ఏంటి ఇది కూడా తెలియదా నీకని అనిపించింది నాకు. మరి నువ్వేంటయ్యా సూటు బూట్ వేసుకుని తిరుగుతావు, కార్ల మీద తిరుగుతావు, విమానాల్లో తిరుగుతావు, ఒకరోజు కూడా ఖాళీ ఉండదు నీకు, కోట్లు సంపాదిస్తావు, ఈ బైబిల్ పట్టుకుని బిజినెస్ చేస్తావు, నీకు ఏం తెలీదా? ఏం తెలియదు. ఎందుకంటే దేవుడు వాళ్ళను పరలోకానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన అంగీకరించలేదు, వాళ్ళని ఆకర్షించలేదు. వాళ్ళ మనోనేతరులు గుడ్డితనం కలుగు చేయబడింది. వాళ్ళ పెద్దోళ్ళే నరకానికి పోవడానికి. కానీ చంటి పిల్లలకు కూడా నేను నా వాక్యాన్ని తెలియజేస్తానని ఆయన ప్రమాణం చేసినట్టుగా ఆనాడు శిష్యులకు తెలియజేసుకున్నాడు. ఈరోజు కొద్ది వారముగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజేసుకున్నాడు. కనుక ఈ రోజుతో 12వ అధ్యాయానికి నమస్కారం పెట్టవచ్చు. ఈ 12వ అధ్యాయంలో సుమారుగా నాకు తెలిసి ఒక 10 భాగాలైన మాట్లాడుకుని ఉంటాం. 50 వచనాల్లో 10 అంటే ఇంకా ఎక్కువే ఉండుంటాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి. మత్తయి సువార్త ధ్యానం అని ప్లేలిస్ట్ కనబడుతుంది మీకు. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మత్తయి సువార్త ధ్యానం అని ఉంటుంది, అందులో చూడండి. ఏమండి, చాలా విలువైన మాటలు. ఈ వాక్యానికి సంబంధించి మరలా ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినటువంటి సందర్భాలు అవి కూడా ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాం, లేదా కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఒకసారి అవి కూడా చూడండి. చాలా విలువైన మాటలు మీరు విన్నారు. ఎప్పుడైనా వీటికి విరుద్ధమైన మాటలు మీకు కనబడితే కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఒకసారి మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వినమనండి. అర్థం కాకపోతే అప్పుడు అడగమనండి, వాళ్ళకి క్లారిఫై చేద్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయన, మరి రాత్రి నుండి వర్షం పడుతూ మరి ఉదయానికి ఎక్కువైంది నాయన. మరి మీ సన్నిధికి రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయినను మేమందరం వచ్చి మీ యొక్క సన్నిధిలో మీ దివ్యమైన సంగతులు తెలుసుకోవడానికి మీరు కృప చూపారు. అనేక మార్లు డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పించారు. అందును బట్టి వందనాలు. విత్తబడినటువంటి వాక్యం దుష్టుడు చెత్తుకుని పోకుండా మీ కోపతలు దయచేయండి. 30 60 100 మా ఆత్మీయ అభివృద్ధికి మీ యొక్క వాక్యాన్ని జోడించమని, అభివృద్ధిని దయచేయమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.